పత్రిసారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. ఈ సందర్భంలో ఏ విశ్వ చైతన్యం అయితే ఉందో ఆ విశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రామ్తా విజ్ఞానంలోని ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాస్టర్స్. అయితే 388 పేజీలో ఉన్నాం మనము. మీరు గ్రహించాలి, ఆ ముకిలిత మానసం మిమ్మల్ని మానవ భ్రమల్లోనే నిర్బంధించి ఉంచుతుంది. మీ దివ్యత్వపు మహాశోభను గుర్తించలేని వాళ్ళుగానే మిమ్మల్ని అది విధించి ఉంచుతుంది. పరిమిత మనుషులుగానే మీరు ఉన్నంత వరకు సాంకేతిక ప్రజ్ఞ పరిధుల మేరకే ఆలోచిస్తూ జీవిస్తూ ఉన్నంత వరకు ఏ మార్పు సంభవించదేమో అన్న భయంతోనే మీరుంటూ అజ్ఞాతంగా ఉన్న ప్రజ్ఞ కంటే అతీతమైన మహాప్రజ్ఞ ప్రాప్తవాకాశపు సంభవ్యతను సైతం ఏ మాత్రం ఊహించలేని వారే అయి ఉంటారు. కానీ ఆ పరివర్తనం సంభవించడం సంభవించడం సత్యం. ఎందుకంటే జన్మిస్తూ గతిస్తూ ఉన్న ఈ సుందర జగత్తలం మీద మీరు దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, ఈ సందర్భంలో ఈ అంతర్భాగంగా ఏర్పడి తగ్గి ఉన్న ఓ నిత్య నూతన మహోన్నతత్వం ఉంటూనే ఉంటుంది. కనుక ఓ సామాజిక శిక్షణ ద్వారా మీలో నిర్మించబడి ఉన్న ఇప్పటి వరకు మిమ్మల్ని పోషిస్తూ ఉన్న పరిమిత ఆలోచనను మాత్రమే స్వీకరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నంత వరకు మీ నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తున్న ఆలోచనల కంటే అన్యంగా ఉంటున్న ఉత్తమ ఆలోచనను స్వీకరించి అనుభవించగలిగే మస్తిష్కపు ఆధ్యాత్మిక భాగాలను ఎప్పటికీ మీరు ప్రేరేపించుకోలేరు, జాగృతం చేసుకోలేరు. మీ స్వయం నిశ్చిత ఆలోచన స్వీకరణ సామర్థ్య ప్రామాణికానికి మించిన మరో ఆలోచనను స్వీకరిస్తున్న ప్రతిసారి ఆ నవ్య మహోన్నత ఆలోచనను స్వీకరిస్తున్నంత ప్రతిసారి ఆ నవ్య మహోన్నత ఆలోచననే మీ మస్తిష్కంలోని మరో భాగాన్ని సద్వినియోగం చేయగల యోగ్యంగా జాగృతం చేస్తుంది. ఆ పూనికతో అటువంటి ఆలోచన స్వీకరణ కార్యక్రమానికి మీరు ఉపక్రమిస్తున్న ప్రతిసారి ఆ ఆలోచన ఓ వాహనంగా తయారై మీ సహేతుక ప్రజ్ఞను పెంచుతూ ఉంటుంది. మరిన్ని మస్తిష్క భాగాలు తద్వారా జాగృతమవుతూ మరిన్ని ఆలోచనల స్వీకరణ జరుగుతూ మీ ప్రజ్ఞ ప్రవృద్ధమవుతూ ఉంటుంది. మహాప్రజ్ఞానుభవం వాంఛితం మీలో సునిశ్చితం అవుతున్నప్పుడు, మహా అవగాహనకి మీరు ఉద్యుక్తులవుతున్నప్పుడు మీ పిట్యూటరీ గ్రంథి ఒక దివ్య పుష్పంలా పూర్తిగా విచ్చుకుంటుంది. ఎంతెంతగా మీ పిట్యూటరీ గ్రంథి విచ్చుకుంటూ ఉంటుందో అంతంత ఎక్కువగా
హార్మోన్ల స్రవాలు నిద్రాణ మస్తిష్క భాగాలను జాగృతి అభ్యంతరంగా జరుగుతూ వాటిని జాగృతం చేస్తూ మరింత తీవ్ర తరంగాకృతుల ఆలోచన స్వీకరణానికి నాంది పలుకుతాయి. మీరు మహాప్రజ్ఞులయ్యే సాధన క్రమం అత్యంత సులభమైనదే అని మీరు గ్రహించాలి. దైవాన్ని స్వీకరించడాన్ని తిరస్కరిస్తూ ప్రాప్తి కోసం మీరు చేయాల్సిందల్లా స్వీయ ఆలోచన మాత్రమే. మానవ మస్తిష్కాన్ని మహామర్మంగా ఉంటూ ఎందరో గందరగోళంలో పడేస్తూ ఉంది. ఓ మస్తిష్కాన్ని బయటకు తీసి పరీక్షించిన వాళ్లకు అందరికీ అందులో ద్రవాలు తప్ప నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు. నీరు విద్యుత్ ద్వాహంగా ఆ ద్రవం సాంద్రత ఎంతెంత ఎక్కువగా ఉంటుందో అంతంత ఎక్కువగా విద్యుత్ ద్రవాహాలు అందులో జరుగుతూ ఉంటాయి. నిద్రాణంగా ఉంటున్న మస్తిష్క భాగాల్లోని ద్రవాలు అత్యంత సాంద్రతతో ఉంటూ అతి తీవ్ర సంకల్ప తరంగాకృత వేగాల్ని మహావిద్యుత్ సంపదలుగా పరివర్తించి శరీరంతరంగంలోని అన్ని భాగాలు అత్యంత వేగంతో ప్రసరింపజేయగలిగే సామర్థ్యం సంతరించుకుని ఉన్నాయి. కనుక మరిన్ని ఆలోచనలు నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగంలో పదిలపరిచి మీరు ఉంచుకోగలిగితే అతి వేగంగా ఆ ఆలోచనకు ప్రేమను తన అంతరంగంలో జీవిస్తున్న తండ్రిని సామర్థ్యాన్ని మీ శరీరం సహజంగానే సంతరించుకుంటుంది. మీ మస్తిష్క సర్వస్వము తన సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్న స్థితిలో మీ శరీరంతో మీరు దేన్నైనా సాధించవచ్చు. సంకల్ప ప్రేరిత అనుభూతి సర్వస్వయుడు అని గ్రహించి ఆ దివ్యత్వాన్ని పొందుతున్న మానవుడే క్రీస్తు మహానిక్షిప్త మహాప్రజ్ఞకర్త అయిన ఆత్మతో మీ మస్తిష్కము దానితో పాటు అత్యంత సామర్థ్యంతో సాగే శరీర ప్రతిస్పందనలతో మీరు కోరుకున్న విధంగా మీ శరీరం తయారవుతుంది. మస్తిష్కాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోగలిగితే మీ శరీరాన్ని ఓ క్షణంలో ఓ కాంతి పుంజంగా పరివర్తించుకోవచ్చునన్న మీ శరీరంతో శాశ్వతంగా జీవించవచ్చన్న విషయం తెలుసా మీకు? మీ శరీరంలో ఓ అంగం లోపిస్తే మరో కొత్త అంగాన్ని పునర్నిర్మించగలిగే సామర్థ్యం మీ మస్తిష్కానికి ఉన్నదన్న విషయం తెలుసా మీకు? సంపూర్ణ వినిమయంలోకి వచ్చిన మస్తిష్కానికి శరీరానికి వాటిల్లే సర్వ రోగాలను వ్యాధులను సంరక్షణలో భవిష్య క్షణంలో స్వస్థత చేకూర్చే సంకల్పిత భౌతిక స్వరూపాన్ని అది క్షణంలో సంతరింపజేసే అద్భుత సామర్థ్య సహజ స్థితిలో సమకూరి ఉంటుంది. మీ మస్తిష్క సామర్థ్యం అపారం అయిన సంకుచిత ఆలోచనల తీరులో 3వ వంతు మస్తిష్క భాగాన్ని మాత్రమే ఉపయోగించగలుగుతూ ఉన్నారు. మీరు నిరుపయోగంగా మిగిలి ఉన్న మస్తిష్క మహాభాగం
అంతా సంగ్రామం దేనికోసము మహాప్రజ్ఞకు సాంఘిక దేనికోసం అనుకుంటున్నారు మీరు? ఓ శూన్యావరణాన్ని నింపడానికా? మీ శరీరం ఈ స్థితిలో ఉంటున్నది మీ మస్తిష్కపు సామూహిక చైతన్య ప్రజ్ఞకు అనుగుణంగా మాత్రమే మీరు క్రీస్తు చైతన్యాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన తదనుగుణ్యంగా విద్యుత్ స్పందనగా మీ శరీరంతరంగంలోని సర్వకణ జాలాల్లోకి ప్రసరిస్తూ పోషిస్తూ ప్రభావితం చేస్తూ ఉంటుంది కనుక. కానీ మీ బాల్యం నుంచే మీకు ఊహ తెలిసినప్పటి నుంచే సామూహిక ప్రజ్ఞతో ఆలోచించగలిగినప్పటి నుంచే మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని, వృద్ధాప్యం వచ్చేస్తుందని, తరువాత మరణించే తీరాలని మీకు నేర్పించబడిన విషయాన్ని స్వీకరించి నిలుపుకొనే ఉన్నారు కదా. ఆ ఆలోచన మీరు స్వీకరించారు కనుకే మీ శరీరంలోని నిర్జీవ శక్తిని మీరే క్షీణింపజేసుకోవడాన్ని ప్రారంభించారు. ఆ వృద్ధాప్యం భావనే అతివలసిన వాడిగా ఉండకుండా నెమ్మదిగా సాగే ఓ అత్యల్ప తరంగ అని అర్థం. విద్యుత్ స్పందలింగాన్ని శరీరాంతర సర్వ కణజాల సమూహంలోకి గ్రహించగలిగే ప్రసరింపజేస్తుంది కనుక స్వీకరింపబడుతున్న ఆలోచన తరంగాలనైనా ఆకృతి వేగం ఎంతెంతగా అల్పమై ఉంటుందో అంతంత ఎక్కువగా శరీర పట్టుత్వం సన్నగిల్లే వేగం శరీరంతో జీవిస్తూ ఉండిపోగల సామర్థ్యం, యవ్వనాన్ని దారుణ్యాన్ని అలా పునఃసృష్టించుకోగల శరీర సామర్థ్యం కోరుకుంటున్నట్లయితే తగ్గిపోతూ ఉంటుంది కనుక ఈ విషయాల వార్ధక్య లక్షణాలు ఆ తరువాత సందర్భంలోనూ అనివార్యమైన మరణము యథావిధిగా సంభవించే తీరుతుంది. అందువల్లే అయి ఉన్న అంతరంగ గుర్తుల ఆలోచనల్ని నిరంతరం స్వీకరిస్తూ తదనుగుణంగా మహాశక్తియుక్త లభించని సంకల్పాలని పరిప్రశ్నగా మీ శరీర కణజాల సర్వస్వంలోకి ప్రసరింపజేయనిస్తూ మీరున్నప్పుడు మీ శరీరపు వయసు ఏమాత్రం పెరగకుండా ఎప్పటికీ మృత్యు చెందక శాశ్వతంగా ఆ వర్తమాన క్షణం నిత్యత్వంలోనే స్థితమై ఉండి పోతుంది. కానీ ఇక్కడి అందరికీ వృద్ధాప్యం మరణాలు అనివార్యం అనే సునిశ్చిత ప్రజ్ఞ తయారవుతారు, స్థిరంగా ఏర్పడిపోయి ఉంది కనుక విద్యుత్ స్పందనల దైవాన్ని మీరు ప్రవాహాలు క్షీణించిపోతూనే ఉంటాయి. చేస్తూ జ్ఞానం క్రమక్రమంగా అప్పటికీ ప్రేరేపితం కాకుండా నిద్రాణంగా వ్యర్థంగా ఉంటున్న మీ మస్తిష్క భాగాలని కేవలం ఓ జ్ఞానాన్ని స్వీకరించినంత మాత్రాన జాగృతమై ఉత్తేజితమై శరీరంలోని ఏ భాగాన్నైనా పునరుద్ధరింపగలిగే శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటాయి. శరీరం తనను తాను పొందారు, స్వస్థత పరుచుకోగలదన్న ప్రజ్ఞ మీలో ఏర్పడిన తక్షణం ఆ ఆలోచనే ఓ బలీయ విద్యుత్ స్పందనగా కేంద్ర నాడి మండల వ్యవస్థలోంచి వ్యాధిగ్రస్తమై ఉన్న శరీర భాగాన్ని ప్రసరిస్తుంది. ఆ స్పందనే ప్రతి క్షణంలోని కేంద్ర జీవ ఆమ్లాన్ని ప్రేరేపించి కణ
కోప వ్యవస్థ జ్ఞానాన్ని, పద్ధతిలో ప్రతి స్వార్థం కణాన్ని జ్ఞానాన్ని గ్రహించి పునర్నిర్మించి మీరున్నారు. అసూయ, ద్వేషం, పునర్జీవింపజేసి యుద్ధాల చక్కటి జ్ఞానాన్ని స్వస్థతను ఇప్పటికే పొంది మీరున్నారు. చేకూరుస్తుంది. మృత్యువును గురించి ఇప్పటికే తెలుసుకొని పునరుద్ధరణ ఉన్నారు. ఓ మీరందరూ అద్భుతంగా అనిపిస్తూ దివ్యత్వపు ఉంటుందా అతి మీకు? ఇది చివరికి అలాగే జరిగి నిత్య తీరాలి, కమనీయ మరి జరుగుతున్నది సర్వశోభాలంకృత కూడా. సరిగ్గా దృశ్య ఇదే జగత్తలం వైద్యుల సేవల, ఔషధాల సేవల వల్ల మాత్రమే శరీర స్వస్థత చేకూరుతుందని అనుకుంటున్నారు మీరు. స్వస్థత మీరు ఆ విధంగానే ఏర్పడుతుంది. దాన్నే మీరు నమ్ముతున్నారు కనుకనే మీ వ్యాధుల్ని మీరే నయం చేసుకుని స్వస్థత చేకూర్చుకోవడం సాధ్యం అన్న మాటనే వింటూ విశ్వసిస్తున్నారు మీరు. ఆ ప్రజ్ఞ మీలో స్థితమై ఉంది కనుకనే ఆ సామర్థ్యం మీకు ఉండడం లేదు. ఇప్పటికే వైద్యుల్ని అన్వేషించి ఆశ్రయించి వాళ్ళు వినిపించే మాటల్ని వేదవాక్కులుగా విశ్వసించే వాళ్ళెందరో ఉంటున్నారు. ఈనాటికి శరీర స్వస్థతకు సంబంధించిన నిశ్చిత జ్ఞానం ఆ విధంగానే ఏర్పడుతుంది. వాళ్ళందరికీ ఆ ప్రజ్ఞ వల్లే స్వస్థత లభిస్తుంది. ఈ స్వరూపం వాళ్ళకు ఓ క్షణంలో ఓ ప్రజ్ఞ నిర్వర్తించే మహాతార్పణ్యం మీరు కోరుకున్న విధంగా మీ శరీరాన్ని పునర్ప్రాప్తించుకోవడానికి పదార్థ నిర్మిత సాంద్రత శరీర గరిమ ప్రతిబంధకంతో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఉన్న ఏకైక మార్గం మీ సప్తమ ముద్ర అయిన పిట్యూటరీ గ్రంథిని పూర్తి జాగృతం చేసుకుని సాంఘిక చైతన్య ప్రజ్ఞను ప్రజ్ఞాస్థితికి సర్వస్వాన్ని ప్రేమించి ఆలోచన సర్వస్వ స్థితికి స్వీయ సర్వస్వ ఉపాధి స్థితికి దివ్యత్వానికి విస్తరించే పద్ధతి ఇదే. నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగాలను మహోన్మార్ల స్రవాలతో జాగృతం చేసే ఈ చిన్న అద్భుత గ్రంథిని మీరు ఎలా ప్రేరేపిస్తారు? కేవలం ఓ వాంఛితం ద్వారా ఆ తండ్రిని గ్రహించాలన్న కోరికే. ఆ దివ్యత్వంతో సారూప్యాన్ని సాధించాలన్న కోరికే ఓ క్రీస్తుగా తయారవడం అంటే ఆలోచన సర్వస్వాన్ని ఓ వాస్తవం స్వయంగా స్వీకరించాలన్న కోరికే. అది అనుక్షణము ఆత్మస్థితిని ప్రేమిస్తూ ఉండాలన్న కోరికే. అది వర్తమాన సత్యస్థితిలో నిత్యంగా ఉండాలి అన్న కోరికే. అది మీ నిజతత్వ స్వరూపాన్ని ప్రేమించడంలో ఓ ప్రాముఖ్యత ఎందుకుంది? నిజత్వాన్ని ప్రేమించిన తక్షణం సాంఘిక చైతన్య ప్రజ్ఞను అధిగమిస్తారు. మీరు స్వీకారానికి అతీతంగా ఎదుగుతారు. మీరు అప్పుడు ఎంపికలను, తీర్పులను, నిశ్చితలను, నిర్ణయాలను అధిగమిస్తారు. కాలపు భ్రమలను మీరు అధిగమిస్తారు. ఆత్మ సాఫల్యం కోసం మాత్రమే మీరు అప్పుడు జీవిస్తారు. మీ అంతర్వాణి మాత్రమే మీరు అప్పుడు వింటారు. ఆనంద మార్గంలోనే మీరు అప్పుడు చరిస్తారు. ప్రజ్ఞ సర్వస్వం శాంతం ఆ మార్గంలోనే ఉంది. స్థితమై ఇప్పుడు మీరు ఆక్షేపింపవచ్చు. మరైతే రామ్తాజీ మహా స్వార్థమే కదా అదంతా అని. అవును, నిజంగా స్వార్థమే. నీ
స్వార్థమే పరమార్థం, దివ్యత్వం. అనుక్షణము మీ అంతరంగంలో ఈ దేవుడి మీద మీకు ఉన్న ప్రేమ, మీరు స్వీకరిస్తున్న, వదిలిపెడుతున్న ప్రతి భ్రమ ఆనందాన్ని, ప్రజ్ఞ తేజాన్ని అందిస్తున్న ప్రతి సంగతి మీ కాంతి దేహంలోంచి చైతన్య స్రవంతిలోకి నిరంతరంగా ప్రసరిస్తూ మానవాళి సర్వస్వాన్ని పోషిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రేమ కోసమే పరిపూర్ణంగా మీరు జీవిస్తే అదే దైవ ప్రేమ. కనుక దివ్యత్వాన్ని, సాంఘిక చైతన్య ప్రజ్ఞ సాంద్రతలోకి మీరు ప్రసరించి నింపుతూ ఉంటారు. ఆత్మ పదార్థాన్ని వెలిగించి సొంత మార్గంలో చరిస్తున్న మీ ప్రతి సోదర మానవుడిని తమ స్వగృహానికి మరలించే, దివ్యత్వానికి చేర్చే మార్గదర్శకులవుతారు. తదేకంగా ఆత్మ ప్రేమికులై దివ్య సర్వస్వాన్ని స్వీకరించే అర్హత మీకు ప్రాప్తిస్తుందని మీకు అనిపించినప్పుడు దైవము మీరు. ఓ సూపర్ తండ్రి, సూపర్ 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 తండ్రి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఆ ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి, ఆస్ట్రల్ మాస్టర్స్కి అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో మై